అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల సమీపంలో 80 ఎకరాల డీ ఫారం భూములు కొట్టేసేందుకు ఏపీ రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రయత్నిస్తున్నారని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు విశాఖ నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పోతరుడు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఇతర టీడీపీ ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీలా గోవింద్ మాట్లాడుతూ ఏఎంఏఎల్ కళాశాలను ఆనుకొని ఉన్న భూములపై మంత్రి అమర్నాథ్ కన్నేశారని అన్నారు. గతంలో డీ పట్టాలు పొందిన వారి పేర్లు రికార్డులో మార్చేసి కొత్త వ్యక్తుల పేర్ల పట్టాలు సృష్టించారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆరోపించారు. వీటన్నింటిపై సీనియర్ అధికారితో విచారణ జరిపించాలని గోవింద్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇతర ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సరైన యాక్షన్ తీసుకోండి. దీన్ని ప్రోత్సహించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తాలూకు బండారం అంతా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మంత్రిగా ఉండి ప్రజల ఆస్తులు కాపాడాల్సిన మంత్రి దీన్ని ఇలాగా దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తూ ప్రజల తాలూకు ఆస్తులు ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కోట్లాది రూపాయలు విలువ పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. అనకాపల్లిలో విశాఖపట్నం జిల్లా ఉన్నప్పుడు బాగుంది. ఎప్పుడైతే అనకాపల్లి జిల్లా సెపరేట్ అయిందో ల్యాండ్ వాల్యూ పెరిగింది. కసింకోట కానీ అనకాపల్లి కానీ చుట్టుపక్కల తుంపాల ప్రాంతం కానీ కోట్లాది రూపాయలు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ఇటువంటి టైంలో ఇన్ని వందల ఎకరాలండి అవినీతి. 1200 ఎకరాల ఎంత కాస్ట్ అవుతుంది? 1200 ఎకరాలు అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారంగా ఇదేంటి దోపిడీ? నీతివంతమైన పరిపాలన అంటాడు. భారతదేశంలో మెయిన్ రోడ్ ఏదని నేషనల్ హైవే పక్కన అక్కడ 80 ఎకరాలు రికార్డులు దోచేసుకున్నారని సాక్షాత్తు వైసీపీ పార్టీ వాళ్ళే, నేను కాదు నిర్ణయించారు. నేను అనకాపల్లి కర్ణాస్ గారికి ఆలోచారు. నమస్కారం సార్ అని నమస్కారం అనుకుంటుంది పార్టీ లేదన్నా. ఏమైనా ఎలాగొచ్చారంటే మా నాయకులు మొత్తం బీఫారం పట్టాలని దిగెత్తున్నారండి, మేము కూడా రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చామండి. ఎవరి మీద రిపోర్టు? మంత్రి గారి మీద. వైసీపీ నాయకులు అంటే మీ నాయకులు, మీ పార్టీ నాయకులు కూడా నువ్వు దోసుకుంటున్నామని పబ్లిక్గా మాట్లాడే పరిస్థితి కలెక్టర్ ఆఫీస్ గురించి రిపోర్ట్ ఇస్తారంటే సిగ్గుపడాలి కదా మనం. ఎందుకని మంత్రులు చేయరు? ఒకసారి ఆలోచించేయాలి కదా. ఇంత ఘోరం జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఈ పేదవాడి భూములు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అన్ని పార్టీల వాళ్ళు కూడా నేను ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేస్తానండి. రెండోది ఏంటంటే ఇలా చూశారు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాసం ఇప్పుడు ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ లో వెళ్ళి నేను అర్జీ పెడితే ఈ రోజు వరకు స్పందన లేదు. గరిబిలో కలెక్టర్ పెట్టాను, స్పందన లేదు. సాక్షాత్ మన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళేది చెప్తున్నారు కదా నీతి నిజాయితీ అని, అలాగే సిఐడిని కూడా ఆశ్రయించారు. సిఐడి కూడా దాంట్లో జరిగిన అవకతవకలను ఎంక్వైరీ చేసి వాళ్ళ క్రైమ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రైమ్ నెంబర్ 5468 C31 సిఐడి 2023 డేట్ ఆఫ్